రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. అయితే ఎల్లుండి ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని తేలనుంది. రైట్గా పోలింగ్ బాక్సుల్లో అభ్యర్థుల వారి జాతకాలు ముడిపడి ఉన్నాయి. ఇక మరోవైపు గెలుపుపై ఇరు పార్టీల నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్గా పోలింగ్ ముగిసిపోయింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కడప నుంచి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇక పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసిపోయింది. మరి ఎంత మేర శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది? అలాగే రిజల్ట్స్ ఎల్లుండే ఉండే అవకాశం ఉంది. అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ గా పోలింగ్ సమయం కూడా ముగిసింది. అయినప్పటికీ ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో 5 గంటల లోపు వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా అందుకు ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎంత నమోదైంది అనేది ప్రస్తుతం కొలికి రాకపోవచ్చు. బహుశా ఇంకొక గంట నుంచి 2 గంటల పాటు ఒక ఒంటిమిట్టకు అలాగే పులివెందుల ఈ 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి ఫైనల్ పోలింగ్ శాతం మటుకు 1 గంట పట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎక్కడైతే పోలింగ్ ప్రక్రియ అయిపోయింటుందో ఆ పోలింగ్ బూతులలో కూడా ప్రతి పోస్టల్ ఏదైతే ఇవన్నీ మొత్తం ఓటర్లు బాక్సులు మొత్తం కూడా ఈ సీల్ ఎత్తి అధికారుల సమక్షంలోనే వాటిన్నిటి కూడా భద్రంగా స్థానిక పోలీస్ స్టేషన్ కు లేదంటే ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకొని వస్తారు. అనంతరం అక్కడి నుంచి కూడా కడపకు ఏదైతే కౌంటింగ్ కేంద్రం కడపలో పెట్టారో అక్కడ కౌంటింగ్ కేంద్రంలో భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి అనంతరం 14వ తేదీ తెల్లవారుగా ఉదయం కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. అయితే ఓవరాల్ గా ఎక్కడైతే పూర్తిగా అన్ని ఇక్కడ కడప ఏదైతే మండల కేంద్రానికి తీసుకొని వస్తారు. అనంతరం కూడా బ్యాలెట్ బాక్సులన్నీ భద్రంగా సీలేసి వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరము ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలోనే ప్రస్తుతం ప్రత్యేక వాహనాలు లేదా ముందు బందోబస్తు ఉంటారు. వాళ్ళ పోలీసులు బందోబస్తు నడుమనే ప్రస్తుతం అది ఎంపీడీఓ కార్యాలయం తీసుకొస్తారా లేదంటే ఎక్కడ తీసుకొస్తారో అయిపోయినట్టుని ఒకటేసారికి తీసుకొచ్చిన అనంతరం కూడా అక్కడి నుంచి కడపకు తరలిస్తారు. ఓవరాల్ గా ఇవన్నీ సిద్ధం చేసిన అనంతరం కూడా మరో గంట తర్వాత కూడా ఫైనల్ పోలింగ్ శాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.